నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గత కొన్ని మ్యాచ్లుగా మైదానంలో కనిపించడం లేదు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ తర్వాత ఆయన జట్టుకు దూరమయ్యాడు. దీనిపై శార్దుల్ ఠాకూర్ మాట్లాడుతూ హార్దిక్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నారని తెలిపాడు. రాయ్పూర్లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్ కోసం ఆయన ప్రయాణించినప్పటికీ ఫిట్నెస్ సమస్యల వల్ల ఆడలేకపోయారని వివరించాడు. ప్రస్తుతం ముంబైలో చికిత్స పొందుతున్న ఆయన వచ్చే బుధవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగే కీలక పోరు నాటికి తిరిగి జట్టులోకి వస్తారని ఆశిస్తున్నట్లు శార్దుల్ చెప్పాడు. హార్దిక్ వంటి నాణ్యమైన ఆటగాడి సేవలను జట్టు ఖచ్చితంగా కోల్పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. హార్దిక్ ముంబై ఇండియన్స్ను వీడి మరో జట్టులోకి వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలను శార్దుల్ కొట్టిపారేశాడు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి అసత్య ప్రచారాలు సహజమని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. ఈ సీజన్లో హార్దిక్ అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 8 ఇన్నింగ్స్ల్లో కేవలం 146 పరుగులు మాత్రమే చేసి బౌలింగ్లోనూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ పేలవ ప్రదర్శన వల్లే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హార్దిక్ అందుబాటులో లేకపోవడం, సూర్యకుమార్ యాదవ్ తన బిడ్డ పుట్టిన కారణంగా సెలవులో ఉండటంతో బూమ్రా తొలిసారి ముంబై జట్టుకు నాయకత్వం వహించాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై అద్భుత పోరాట పటిమ కనబరిచింది. శార్దుల్ ఠాకూర్ 4 వికెట్లతో చెలరేగగా తిలక్ వర్మ కేవలం 33 బంతుల్లో 75 పరుగులు చేసి జట్టుకు 4వ విజయం అందించాడు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బూమ్రా ముగ్గురు విభిన్న శైలి గల కెప్టెన్లని, ఆటగాళ్లు రాణిస్తేనే ఏ కెప్టెన్ అయినా విజయవంతం అవుతారని శార్దుల్ అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.